గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సొంత తండ్రే 14 రోజుల పసికందుని అతి దారుణంగా కత్తితో గొంతు మీద పొడిచి మరీ చంపాడు, గొంతు కోసి మరీ చంపాడు. ఒకవైపు ఆడపిల్ల జన్మించింది, ఆడపిల్ల నాకు అక్కర్లేదు అనే ఒక ఉద్దేశంతోనే సొంత తండ్రి 14 రోజుల చిన్న పసికందుని అతి దారుణంగా హత్య చేశారు. తల్లి తొట్టిల్లో ఉన్న పాపని సుమారుగా 4 గంటల అర్ధరాత్రి 4 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయిని ఏదైతే చిన్న పాపని తల్లి ఒడిలో నుంచి తీసుకొచ్చి గొంతు మీద కత్తి పెట్టి మరి అతి దారుణంగా హత్య చేసి ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గోల్కొండ పోలీసులు కేసు ఛేదించి మరి ఆ తండ్రిని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. గతంలో కూడా అతను వాళ్ళ కొడుకు పట్ల కూడా ఇలానే ప్రవర్తించారు. 2 పిల్లలు, మొదట కొడుకు జన్మించాడు, ఆ తర్వాత కొడుకు కూడా కొన్ని రోజుల తర్వాత చనిపోయాడని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా కొడుకు కూడా సాదాసీదా న్యాచురల్ డెత్ అనే అంటూ అనుకున్నారు. బట్ తండ్రి పుష్ చేయడం వల్ల, అంటే గోడకేసి కొట్టడం వల్లనే కొడుకు చనిపోయాడంటూ కూడా తల్లి గౌరీ వాళ్ళ కుటుంబ సభ్యులు, మేనమామ వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న సిచ్యువేషన్. తండ్రి మాత్రం నేపాల్కి చెందిన వ్యక్తి, గోల్కొండ ఇక్కడ స్థానికంగా ఉన్న క్రిస్టల్ అపార్ట్మెంట్స్లో వాచ్మ్యాన్గా పనిచేస్తూ ఉన్నారు, అక్కడనే జీవనం కొనసాగిస్తుంటారు. అయినప్పటికీ కూడా అతనికి అనేక యాంగర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. గతంలో కూడా పిల్లలని కొట్టేవాడు, తిట్టేవాడు, వాళ్ళ సొంత కొడుకుని కూడా ఇతనే చంపేశాడంటూ కూడా గౌరీ ఎవరైతే తల్లి వాళ్ళ మేనమామ అయితే ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిందితుడిని మాత్రం ప్రస్తుతం మెడికల్ టెస్ట్లకి తీసుకెళ్తున్నారు, ఆ తర్వాత రిమాండ్కి తరలిస్తారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా సొంత తల్లిదండ్రులే సొంత పిల్లలని అతి దారుణంగా హత్య చేయడము, సొసైటీ ఎక్కడికి వెళ్తుంది, అసలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లేవా అనే విధంగా కూడా ప్రస్తుతం స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కలిచివేస్తున్న సిచ్యువేషన్. అంటే ఎంత దారుణము, చిన్న పిల్లలు ముట్టుకుంటే కందిపోయే పసిపిల్లలు, అటువంటిది 14 రోజుల చిన్న పసికందుని అతి దారుణంగా మెడ మీద కత్తితో కోసి మరీ చంపాడంటే ఎంత కీచకుడు, ఎంత మూర్ఖుడు, ఎంత సైకోపాత్ బిహేవియర్. ఇటువంటి సైకోపాత్ బిహేవియర్స్ కూడా మెడికల్ కౌన్సిలర్స్ వాళ్ళకి కానీ లేకపోతే సైకాలజిస్టులకు వాళ్ళకి కూడా అంతు చిక్కని పరిస్థితి. అంటే వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా వాళ్ళకి కూడా అనలైజ్ చేయడానికి కూడా ఛాలెంజింగ్గా ఉన్న పరిస్థితి. అంటే సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, పిల్లలే తల్లిదండ్రులను చంపడం, తల్లిదండ్రులు పిల్లలను చంపడం, ఈ చంపడాలు ఏంటి? ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో తరచూ హత్యలు జరుగుతున్నాయి. అంటే ఎవరిని కలిసివేయడానికి కాదు, కానీ ఇన్ఫర్మేషన్ కేవలం ఎప్పటికప్పుడు ఆర్టీవీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటుంది. ఈ ఘటన స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసిన విషయం. ఏదైతే క్రిస్టల్ అపార్ట్మెంట్స్లో నేపాల్ నుంచి వచ్చిన వ్యక్తులు, వీళ్ళిద్దరూ అక్కడనే నివసిస్తూ ఉన్నారు. తల్లి తొట్టిళ్ళలో ఉన్న బిడ్డని ఎవరు చూడని సమయంలో ఉదయం తెల్లారుజామున 4 గంటలకు ఆ తల్లి ఒడిలో నుంచి తీసుకెళ్ళి ఆ 14 రోజుల పసికందుని అతి దారుణంగా కత్తితో మెడ కోసి మరీ చంపిన మూర్ఖుడు. ఆ చిన్న పాపని చూస్తుంటే కూడా అసలు చంపాలి అనే ఒక ఉద్దేశం ఎలా వచ్చింది? కేవలం ఆడపిల్ల జన్మిస్తే చంపేస్తారా? అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఇటువంటి తల్లిదండ్రులను అడాప్షన్స్కి ఇవ్వచ్చు. ఎంతోమంది పిల్లలు లేకుండా సతమతం అవుతున్నారు, మాకు అడాప్షన్ ఇవ్వండి, మేము పిల్లలని పెంచుకుంటామని ఎన్నో NGOs కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆడపిల్ల జన్మించింది అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అడాప్షన్కి ఇచ్చేసేయండి, కానీ ఇలా ప్రాణాలు తీయకండి. మరోవైపు చూసుకుంటే కూడా అనేక మంది అడాప్షన్స్కి చాలామంది బయటికి వస్తున్నారు, మీ అడాప్షన్స్కి ఇవ్వండి, మేము పెంచుకుంటాం, మీకు సోమత లేకపోతే, పోషించే సోమత లేకపోతే మాకు ఇవ్వండి అని కూడా అనేక మంది అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఆడపిల్ల జన్మిస్తే ఇటువంటివి తరచూ జరుగుతుండే. అంటే చంపేవాళ్ళు కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా చెత్త కుప్పలో పాడేసేవాళ్ళు, లేకపోతే ఇంకా మాకు వద్దు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఆడపిల్లలు అన్ని రంగంలో సమానంగా ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీలో కానీ లేకపోతే డాక్టర్స్, లాయర్స్, జర్నలిస్టులు ఎవరైనా సరే ప్రతి రంగంలో దూసుకెళ్తున్నారు, ప్రతి రంగంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఉన్నారు. ఏమాత్రం పురుషులకి తీసిపోలేరు, పురుషులకి సమానంగా పనిచేస్తున్నారు, సమానంగా శాలరీస్ తెచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టింది అని ఎప్పుడు కూడా ఎవరు కించపరచకండి ఎవరిని కూడా. అదే కాకుండా ఆడపిల్ల జన్మించడం ఈ కాలంలో బ్లెస్సింగ్ అని అనుకుంటున్నారు చాలామంది కూడా. వాళ్ళ మైండ్ సెట్ కూడా డెవలప్ అయింది. అటువంటిది డెవలప్ అయినప్పటికీ కూడా ఇటువంటి సైకోపాత్ బిహేవియర్స్, అంటే ఆడపిల్ల అయినా ఎవరైనా ఒక చిన్న పసిపిల్లని చంపాలనుకున్న బుద్ధి, ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.